ఉంటుంది, ఎవరైనా కొనుక్కుంటారు, వాళ్ళు సభ్యులు పెట్టు రాజకీయ ఆఫీస్ చేయాలా అనే సమస్య లేకుండా నేనే ఎదుర్కొంటున్నాను. ఏమైనా ఉన్నా కానీ ఎటువంటి విషయాలు పూర్తి సమస్య ఏమన్నా లేదా మీరు ఒక 10 ఏళ్ళ నుంచి కోర్టులో ఉండాలి, ఇప్పుడు రాజీ కూర్చుంటారు, తీసుకోండి సర్దుబాటు చేయండి, సాయంత్రం 5 వరకు ఉంటాం. ఈ అవకాశం మరి ప్రతి ఒక్కరు రైతులు కొడుతున్నాం. లాయర్ నా దగ్గర రావాల్సిన అవసరం లే, నా నుంచి ఫోన్ నెంబర్ ఈరోజు ఖచ్చితంగా మనకి ఇంకా చేయమని అనుభవం ఉన్నారు, మనం ఉంది, ఇంటి పనులు ఉంది, కరెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కష్టపడి పనిచేస్తే 33 రోజుల యజ్ఞంలాగా చేయవలసిన భూ సమస్యలపైన చేయవలసిన ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సర్పంచ్ గారికి, ఎంపీటీసీలకు, ముఖ్యమైన రైతులకు సంబంధించిన ఈ సమస్యకు సంబంధించిన నినాదం ఇది ప్రభుత్వం సంకల్పించింది. ఈ వచ్చిన అందరికీ నా యొక్క నమస్కారములు. అయితే ఈ డిసెంబర్ 6 నుంచి రేపు నెల 9 వరకు మీరు ఇచ్చిన అర్జీలు గ్రామం తిరిగి మేము సేకరించి తదుపరి 45 రోజుల కార్యాచరణ క్రమము చేపట్టి ప్రభుత్వము తొందర పెడితే సరిగా చేయరనే ఉద్దేశంతో, ఏదైనా అవకతవకలు జరగడము తొందర పెడితే తప్పులు జరుగుతున్న ఉద్దేశంతో 45 రోజుల సుదీర్ఘ సమయం ఇచ్చారు ప్రభుత్వం వారు. ఆ 45 రోజుల్లో మనం చేయవలసిన కార్యక్రమాలు సిస్టమేటిక్ గా రైతులు భూములు సందర్శించి వాళ్ళ పేరుతో ఉన్నాయా, ఇలాంటి వేరే వాళ్ళ పేరుతో ఉండే అక్రమంగా వచ్చినాయా, నెక్స్ట్ ఏమైనా ఆక్రమణలు జరిగినాయా, వాళ్ళలో రైతుల పేర్లు లేకుండా ఆన్లైన్ లో వేరే వాళ్ళ పేర్లు ఉన్నాయా, ఒకవేళ పెద్దలు ఏమన్నా తల్లిదండ్రులు చనిపోయింటే పిల్లల పేరుతో మారలేదా, నెక్స్ట్ ఈ కాలువపురం పొగలు, వంగపురం పొగలు ఏమైనా ఆక్రమణ గురైనాయా, ఇవన్నీ మొత్తం సమస్యలు మొత్తం కూడి, లేకపోతే సర్వే జరిగితే సరిగా అదుపు చూపడం సరిగా లేదా, ఎప్పుడొకరు సవరించుటకు, ఈ సమస్యలు సరిదిద్దుటకు ఈ రెవెన్యూ సందర్శన ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. భూమి సమస్యలు అనేది లేకుండా ఇప్పటికీ చేయాలి రైతులకు. అయితే రైతులు కూడా మాకు సహకరించి వాళ్ళ పూర్వీకుల నుంచి ఉండే ఆస్తులు ఉంటాయి కానీ డాక్యుమెంట్లు సరిగా ఆన్లైన్ చేసుకుంటారు. వర్షాభావాలు ఏదైనా పంటలు దెబ్బతింటే పంట నష్ట పరిహారం రాదు, ఎక్కువ విపరీతమైన వర్షాలు వచ్చి అతివృష్టి వలన ఏదైనా భూమి కోత గురైనా నష్టపరిహారం రాదు, క్రాప్ ఇన్సూరెన్స్ రాదు, భూమి కోత గురైతే నష్టపరిహారం రాదు. ఇట్లా అన్ని కూడా సహకరించి అంతా ఆ భూమి యొక్క వివరాలన్నీ ఆన్లైన్ లో మీ పేరుతో వేసుకుంటే కన్నా బాగుంటుంది. పూర్వకాలంలో చెప్పేవాళ్ళు మా భూమి ఆడిపోతాయిలే, నిదానంగా చేసుకుందాం కొంత తాసారంగా ఉంటారు. ఆ యజమాని మరణించినప్పుడు అకస్మాత్తుగా ఏదైనా మరణించినప్పుడు ఆ పిల్లలు దిక్కులేని పరిస్థితి. భూమి విషయంలో కూడా కొంచెం పెద్దలు చెప్పరు. ఈ సమస్యలు లేకుండా మీ సమస్యలు ఏమైనా కానీ భూమి విషయంలో ఏమైనా మార్పులు చేర్పులు, పేరు మార్పులు, ఒక పాతకాలంలో కొందరు సుబ్బయ్య అంటే సుబ్బయ్య అని రాస్తున్నారు, అది వెంకట సుబ్బయ్య అంటే ఉత్త సుబ్బయ్య రాస్తారు. అది సవాళ్ళలో బ్యాంకు పాస్బుక్ లో ఒక రకంగా ఉంటుంది, ఆన్లైన్ లో ఒక రకంగా ఉంటుంది, నెక్స్ట్ మీ పాస్బుక్ రైతు పాస్బుక్ లో ఒక రకంగా ఉంటుంది. ఈ తేడాలు ఏమైనా బ్యాంకులో లోన్లు శాంక్షన్ చేయరు. ఈ సవాళ్ళని చేపట్టడానికి మేము ముందుకు వచ్చాము. ఇంతకు ముందు రైతులందరూ ఆఫీస్ దగ్గర తిరిగి మేము అందుబాటులో లేక ఎంతో సమయం వేచి ఉండి మీ సమయం అంతా వేస్ట్ చేసుకుంటా అన్నారు. ఇప్పుడు అధికారులని మేమే మీ దగ్గరికి వచ్చాము. మేము వచ్చినాము కాబట్టి మీ గ్రామంలో మీ సమస్యలు ఏమైనా ఉంటే కన్నా అర్జీ రూపంగా మాకు ఇస్తే మీకు రసీదు ఇస్తాము. ఆ రసీదు మేము తర్వాత రేపు నెల 9 తర్వాత 40 రోజుల్లో మీకు సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుంది. ఆ రసీదు జాగ్రత్తగా పెట్టుకోండి. రసీదు విషయంలో మా వాళ్ళు అంత సంతకం పెట్టిస్తారు. ఈ భూమి సమస్యలకు సంబంధించి ఈరోజు మొత్తం స్టేట్ లెవెల్లో జరుగుతున్నటువంటి రైతు సదస్సు మీ భూమి మీ హక్కు అనే సమస్య మీద రైతులు ఏ సమస్య అయినా కానీ పరిష్కరించుకునే దిశగా ఇది మంచి అవకాశం అనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు
ఈ యొక్క సభలు పెట్టడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఏదైనా కానీ ఈరోజు మన కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఇలాంటి సదస్సు నిర్వహించడం, ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఏదైనా సమస్యలు ఉన్నా వారి ఎన్నికైతే పరిష్కరించాలనే ఉద్దేశంతోనే గౌరవ మన ఎంఆర్ఓ గారు రావడం కూడా చాలా సంతోషకరమైనటువంటి ఈ సభకు మన ఎంపీటీసీ గారు అందరూ రైతులు కూడా రావడం చాలా సంతోషమైనటువంటి విషయం. ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నా రైతులు పట్టాదారులు పుస్తకాలు కానీ ఏమైనా అవకతవకలు ఉంటే గత ప్రభుత్వంలో కొన్ని సంవత్సరాల కింద రోజులు ప్రతిరోజు ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ తిరగడము, అక్కడ సమస్య పరిష్కారం కాకుండా ఉండడం చాలా బాధపడుతున్నటువంటి ఇవన్నీ ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళు రావడం కాదు, మనమే ప్రజల దగ్గరికి పోవాలనే ఉద్దేశంతోనే అధికారులు ప్రజల దగ్గర పోయి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలనే మంచి ఉద్దేశంతో ఇలాంటి సభలు పెట్టి ప్రజలకు అవగాహన చేసి రైతులకు మంచి జరుగుతుందని చెప్పి ఉద్దేశంతోనే ఈ సమస్యలు ఈ సభలు పెట్టడం కూడా వారికి మా కొత్తపల్లె గ్రామ పంచాయతీ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మన గౌరవ శాసనసభ్యులు నంద్యాల వరదరాజరెడ్డి గారి ఆదేశానుసారము ఎవరైనా రైతులు ఏదైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి. గత ప్రభుత్వంలో కొంతమంది చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఈ సమస్యలు ఈ రోజు ఇలాంటి సభలు పెట్టి ఈ సభల ద్వారా సమస్యలు పరిష్కరించడం చాలా సంతోషమైనటువంటి విషయం. కావున ఇక్కడ ఉన్నటువంటి కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజలు రైతులు కూడా ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీ పొలం ఈ రోజు జరుగుతుంది. ఎల్లుండి సావిరెడ్డిపల్లె గ్రామ పొలంలో కూడా కానపల్లె గ్రామంలో జరుగుతుంది. అక్కడైనా రైతులు ఏదైనా సమస్యలు ఉన్నా వాళ్ళ సమస్యలు అక్కడ సభలో తెలుసుకొని చేస్తే వాళ్ళ సమస్యలు ఎన్నికితనే పరిష్కరించే దిశలో ఖచ్చితంగా ఇది ఒక రైతులకు మంచి గోల్డెన్ ఛాన్స్ అని చెప్పి నేను భావిస్తున్నాను. కావున రైతులు ప్రతి ఒక్కరూ ఈ యొక్క సభను వీళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించుకోవడం కూడా మంచి ఉద్దేశం అని చెప్పి రైతులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సభలో వాళ్ళ సమస్యలు తెలిపి గౌరవ మన ఎంఆర్ఓ గారికి తెలియజేస్తే ఖచ్చితంగా వాళ్ళ సమస్యల పరిష్కారం అవుతాయని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గౌరవ ఎంఆర్ఓ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.